అందరికీ నమస్కారం. ఈ వీడియో సెషన్లో ఫ్యూజ్, ఎంసీబీ మరియు ఈఎల్సీబీ గురించి చర్చిద్దాం. లక్ష్యం: ఈ వీడియో సెషన్ ముగింపులో మీరు ఫ్యూజ్, ఎంసీబీ మరియు ఈఎల్సీబీతో సర్క్యూట్ని కనెక్ట్ చేసి పరీక్షించగలరు. ఫ్యూజ్ అంటే ఏమిటి? ఫ్యూజ్ అనేది రక్షణ మరియు భద్రత కోసం ప్రతి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉపయోగించే స్వీయ విధ్వంసక మూలకం. ఇది సర్వసాధారణమైన వాటిలో ఒకటి. కరెంట్ని ఆపడం లేదా అంతరాయం కలిగించడం ద్వారా కరెంట్ ఓవర్ఫ్లో సంభవించినప్పుడు కరిగిపోయే మెటల్ వైర్ను కలిగి ఉండే సర్క్యూట్ని రక్షించడానికి ఉపయోగించే పరికరాలు. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఏదైనా లోపం సంభవించినప్పుడు ఫ్యూజ్ డిస్కనెక్ట్ అవుతుంది లేదా సర్క్యూట్కు విద్యుత్ సరఫరాను నాశనం చేస్తుంది. సరళంగా ఫ్యూజ్ అనేది చాలా తక్కువ ద్రవీభవన స్థానం కలిగిన పదార్థంతో చేసిన వైర్ ముక్క. ఇది ఫాల్ట్ కరెంట్ కారణంగా ఉష్ణోగ్రత దాని ద్రవీభవన స్థానానికి చేరుకున్న వెంటనే కరిగిపోతుంది. 10వ మరియు 12వ శతాబ్దాల మధ్య చైనీయులు మొదటిసారిగా ఫ్యూజులను ఉపయోగించారు. సాధారణంగా కరెంట్ లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఓవర్ఫ్లో కారణంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్లలో లోపం ఏర్పడుతుంది. సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్లు, గ్రౌండ్ ఫాల్ట్లు మరియు ఆర్క్ ఫాల్ట్లను ఓవర్లోడ్ చేయడం వల్ల ఓవర్ కరెంట్ ఏర్పడవచ్చు. ఇది ఉపకరణాలు, పరికరాలు మొదలైన వాటికి హాని కలిగించవచ్చు. ఈ సమయంలో ఫ్యూజ్ సర్క్యూట్ను డిస్కనెక్ట్ చేస్తుంది మరియు ఇతర సర్క్యూట్లకు ఓవర్ఫ్లో కరెంట్ను ఆపివేస్తుంది. ఫ్యూజులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. ఫ్యూజ్ అనేది సర్క్యూట్ రక్షణ యొక్క చౌకైన రూపం. 2. ఫ్యూజ్ ఉపయోగించడానికి సులభమైంది. 3. సున్నా నిర్వహణ. 4. జ్వాల, వాయువు, పొగ లేదా శబ్దం ఉత్పత్తి చేయకుండా భారీ షార్ట్ సర్క్యూట్ ప్రవాహాలను ఫ్యూజుల ద్వారా ఆపవచ్చు. ఫ్యూజ్ ఎలా పనిచేస్తుంది? విద్యుత్ ప్రవాహం ఎల్లప్పుడూ తాపన ప్రభావానికి కారణం. ఫ్యూజ్ ఎలక్ట్రిక్ కరెంటు యొక్క తాపన ప్రభావంపై పనిచేస్తుంది. ఇది విద్యుత్ ప్రవాహం కండక్టర్ ద్వారా ప్రవహించినప్పుడు మరియు తాకిడి కారణంగా వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేయబడిన వేడి మొత్తం కండక్టర్లోని ప్రస్తుత ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అధిక కరెంట్ వేడి యొక్క అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తుంది. ఒక ఉదాహరణతో ప్రారంభిద్దాం. మీరు వర్షం సమయంలో ఇంట్లో టెలివిజన్ చూస్తున్నారనుకోండి. ఉరుము సంభవించినప్పుడు ఎలక్ట్రిక్ స్పైక్ అని పిలువబడే వోల్టేజ్లో అకస్మాత్తుగా పెరుగుదల ఉండొచ్చు. ఇది టెలివిజన్కు అధిక విద్యుత్ ప్రవహిస్తుంది మరియు నష్టాన్ని కలిగిస్తుంది. మీరు టెలివిజన్ను ఫ్యూజ్తో కనెక్ట్ చేస్తే అధిక కరెంట్ వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు అదే సమయంలో ఫ్యూజ్ను కరిగిస్తుంది. దీనివల్ల సర్క్యూట్ ఆఫ్ అవుతుంది. టెలివిజన్ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఫ్యూజుల్లో రకాలు. వివిధ రకాల ఫ్యూజులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. డీసీ ఫ్యూజులు, ఏసీ ఫ్యూజులు, గుళిక ఫ్యూజులు, అధిక వోల్టేజ్ ఫ్యూజులు, థర్మల్ ఫ్యూజులు, ఆటోమోటివ్ బ్లేడ్ ఫ్యూజులు లేదా బోల్ట్ టైప్ ఫ్యూజులు, డి టైప్ కార్ట్రిడ్జ్ ఫ్యూజులు లేదా డి టైప్ ఫ్యూజ్, పునర్వినియోగం చేయగల ఫ్యూజ్, రీసెట్ చేయగల ఫ్యూజులు, హెచ్ఆర్సీ ఫ్యూజ్ లేదా లింక్ రకం కార్ట్రిడ్జ్ ఫ్యూజ్, తక్కువ వోల్టేజ్ ఫ్యూజులు, గుళిక ఫ్యూజులు. ఫ్యూజులను వదలండి. సర్క్యూట్లో ఫ్యూజ్ ఎలా కనెక్ట్ చేయబడింది? ఫ్యూజులు సాధారణంగా లైవ్ వైర్లతో శ్రేణిలో వైర్ చేయబడతాయి. తద్వారా కనెక్ట్ చేయబడిన ఏదైనా మార్గం గుండా వెళ్లే ముందు వాటి ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది. పరికరాలు. ఫ్యూజులు ప్రస్తుత ప్రవాహానికి సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఏదైనా ఫ్యూజ్ ప్రస్తుత ప్రవాహం యొక్క మార్గంలో మాత్రమే కనెక్ట్ చేయబడుతుంది. సర్క్యూట్కు జోడించిన విద్యుత్ పరికరాలను రక్షించడానికి అధిక కరెంట్ ప్రవాహం లేదా షార్ట్ సర్క్యూట్ పరిస్థితుల్లో ఫ్యూజ్ ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది. ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అధిక మొత్తంలో వేడిని కలిగిస్తుంది మరియు ఫ్యూజ్ దెబ్బతింటుంది. ఫ్యూజ్ లైవ్ వైర్తో సమాంతరంగా అనుసంధానించబడి ఉంటే సర్క్యూట్లో ఏదైనా లోపం సంభవించినప్పుడు ఫ్యూజ్ మరియు ఉపకరణాల ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో కరెంట్ ప్రవహిస్తుంది మరియు ఇది ఉపకరణాలను దెబ్బతీస్తుంది. ఫ్యూజ్ మూలకాల కోసం ఉపయోగించే పదార్థం క్రింది లక్షణాలను కలిగి ఉండాలి: తక్కువ ద్రవీభవన స్థానం, తక్కువ ఓమిక్ నష్టం, అధిక వాహకత లేదా తక్కువ నిరోధకత, తక్కువ ధర, డిట్రాక్షన్ నుండి ఉచితం. తక్కువ ద్రవీభవన స్థానం ఉన్నందున ఫ్యూజ్ వైర్లో సీసం మరియు టిన్ మిశ్రమం ఉపయోగించబడుతుంది. క్రింది ప్రయోజనాల కారణంగా వెండిని ఫ్యూజ్ ఎలిమెంట్ మెటీరియల్గా ఉపయోగించడం దాని అధిక ధర ఉన్నప్పటికీ సిఫార్సు చేయబడింది. ఇది ఆక్సీకరణం చెందదు మరియు ఆక్సైడ్ అస్థిరంగా ఉంటుంది. వెండి యొక్క వాహకత ఆక్సీకరణతో క్షీణించదు. తక్కువ ప్రతిఘటన కారణంగా వెండి ఉత్తమ ప్రసరణ లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఫ్యూజ్ రేటింగ్ను ఎలా ఎంచుకోవాలి? అవి ఫ్యూజ్ను ఎంచుకునేటప్పుడు అనుసరించాల్సిన 3 ప్రాథమిక దశలు. 1. మీ ఫ్యూజ్ రక్షించే సర్క్యూట్ యొక్క ఆంపియర్ రేటింగ్పై నిఘా ఉంచండి. 2. ఫ్యూజ్ మరియు ఫ్యూజ్ హోల్డర్లు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. 3.
ఫ్యూజ్ని పరిశీలించండి. ఫ్యూజ్ వైర్ పరిమాణం దాని ద్వారా ప్రవహించే కరెంటుపై ఆధారపడి ఉంటుంది. ఫ్యూజ్ యొక్క యూనిట్ యాంపియర్లలో సూచించబడుతుంది. పూర్తి లోడ్లో మీ ఇల్లు నిర్దిష్ట మొత్తంలో కరెంట్ని డ్రా చేయొచ్చు. 5 యాంప్స్ అనుకుందాం. కాబట్టి ఫ్యూజ్ వైర్ 6.25 యాంప్స్ 5 యాంప్స్లో 125% వంటి కొంచెం ఎక్కువ విలువకు సెట్ చేయబడింది. మేము 5 యాంప్స్ని ఎంచుకోకూడదు, ఎందుకంటే మీకు ఉపకరణం పనిచేయడానికి 5 యాంప్స్ అవసరం. మీరు ఫ్యూజ్ రేటింగ్ను 5 యాంప్స్గా ఎంచుకుంటే ఫ్యూజ్ 5 యాంప్స్ వద్ద కాలిపోతుంది. అప్పుడు సర్క్యూట్ ఆఫ్ అవుతుంది. కాబట్టి 5 యాంప్స్ కంటే కొంచెం ఎక్కువ విలువను ఎంచుకోండి. మీ పరికరం దెబ్బతినకుండా ఉండడానికి ఫ్యూజ్ వైర్ 5 యాంప్స్ కంటే ఎక్కువ కరిగిపోవాలని మీరు కోరుకుంటారు. ఈ విధంగా మీ ఉపకరణం రక్షించబడుతుంది. మరొక ఉదాహరణను చర్చిద్దాం. మీరు ఒకే దశ విద్యుత్ సరఫరాతో సమాంతరంగా అనుసంధానించబడిన 5 60 వాట్ల దీపాలను కలిగి ఉన్నారని ఊహించండి. 220 వోల్టేజ్ను ఊహించడం ద్వారా ఇచ్చిన సర్క్యూట్ కోసం మొత్తం యాంప్స్ను లెక్కించండి. మొత్తం వాట్స్ ఈజ్ ఈక్వల్ టు 5 దీపాలు ఇంటూ 60 వాట్స్ ఈజ్ ఈక్వల్ టు 300 వాట్స్. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. I ఈజ్ ఈక్వల్ టు P బై V. I ఈజ్ ఈక్వల్ టు 300/220. మేము 1.36 యాంప్స్ వద్ద మొత్తం కరెంట్ని పొందుతాం. ఈ సర్క్యూట్ కోసం ఫ్యూజ్ రేటింగ్ 1.36 యాంప్స్లో 125% కావచ్చు. ఇది 1.7 యాంప్స్. ఇప్పుడు మీరు 1.7 యాంప్స్ను ఫ్యూజ్గా తీసుకువెళ్లేంత బలంగా ఉండే వైర్ని ఎంచుకోవాలి మరియు దాన్ని సరఫరా మరియు లోడ్ మధ్య సిరీస్లో కనెక్ట్ చేయాలి. సమాంతరంగా అదే సర్క్యూట్కు మరో 2 60 వాట్ దీపాలను కనెక్ట్ చేయండి. ఇక్కడ మొత్తం వాటేజ్ 420 వాట్స్ అవుతుంది మరియు ప్రస్తుత రేటింగ్ 1.9 యాంప్స్ అవుతుంది. ఇది కనెక్ట్ చేయబడిన ఫ్యూజ్ రేటింగ్ కంటే ఎక్కువ. దీపం స్విచ్ ఆన్ చేసిన వెంటనే కొత్తగా జోడించిన లోడ్ వల్ల అధిక కరెంట్ కారణంగా ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఇది మొత్తం సర్క్యూట్ను రక్షిస్తుంది. కొత్త రేటింగ్ ప్రకారం ఎగిరిన ఫ్యూజ్ వైర్ను కొత్తదానితో భర్తీ చేయండి. 2.375 యాంపియర్లు 1.9 యాంపియర్లలో 125%. కాబట్టి 2.375 యాంప్స్ కరెంట్ను తీసుకువెళ్లేంత ఫ్యూజ్ వైర్ను ఉంచండి. వివిధ రకాల ఉపకరణాలు మరియు పరికరాల కోసం వివిధ రకాల ఫ్యూజులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఉపయోగించే ఫ్యూజ్ రకం కార్ట్రిడ్జ్ ఫ్యూజ్ అనేది ఇళ్లల్లోని ప్రధాన స్విచ్ బోర్డు వద్ద ప్రతిచోట కనిపిస్తుంది. ఎగిరిన ఫ్యూజ్ను ఎలా భర్తీ చేయాలో చర్చిద్దాం. ముందుగా వినియోగదారు యూనిట్ స్విచ్ ఆఫ్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఫ్యూజ్ క్యారియర్ పైభాగంలో మరియు దిగువన ఉన్న 2 స్క్రూ టెర్మినల్స్ ద్వారా ఫ్యూజ్ వైర్ ఉంచబడుతుంది. ఈ టెర్మినల్స్ను విప్పు కానీ స్క్రూలను తీసివేయద్దు. అప్పుడు హోల్డర్ నుండి ఎగిరిన ఫ్యూజ్ వైర్ తొలగించండి. సరైన రేటింగ్ ఉన్న ఫ్యూజ్ వైర్ని ఎంచుకోండి. తగినంత వైర్ స్టాండ్లను తీసుకోండి మరియు దాన్ని ఒక టెర్మినల్ నుండి మరొక టెర్మినల్కు పంపండి మరియు దాన్ని 2 స్క్రూల చుట్టూ చుట్టండి. కొంత స్లాక్ను వదిలివేయండి. ఎంసీబీ గురించి చర్చిద్దాం. ఎంసీబీ అనేది మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ యొక్క సంక్షిప్త రూపం. ఎంసీబీ అనేది ఫ్యూజ్ యొక్క అధునాతనమైన వెర్షన్. వాటి అత్యుత్తమ లక్షణాల కారణంగా ఎంసీబీలు ఎక్కువ ఫ్యూజులను భర్తీ చేస్తున్నాయి. ఎంసీబీ అనేది సర్క్యూట్ ద్వారా అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు స్వయంచాలకంగా తెరుచుకునే స్విచ్. ఇది ఫ్యూజ్ వంటి మాన్యువల్ రీప్లేస్మెంట్ లేకుండానే తిరిగి మూసివేయబడుతుంది. వేరే పదాల్లో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఒక విద్యుదయస్కాంత పరికరం. ఇది మౌల్డ్ ఇన్సులేటింగ్ మెటీరియల్లో ఉంటుంది. ఎంసీబీ యొక్క ప్రధాన విధి ఏమిటంటే కరెంట్ సాధారణ విలువను మించి కరెంట్ దాని గుండా వెళుతున్నప్పుడు స్వయంచాలకంగా విద్యుత్ సరఫరా నుండి సర్క్యూట్ను డిస్కనెక్ట్ చేయడం. ఫ్యూజ్ విషయంలో అది ఒక తప్పు పరిస్థితిలో ఒకసారి ఆపరేట్ చేయబడితే అది తప్పనిసరిగా భర్తీ చేయబడాలి లేదా తిరిగి అమర్చబడాలి. కానీ ఎంసీబీలో రీప్లేస్మెంట్ లేదా రీవైరింగ్ లేదు. చాలా వరకు ఫ్యూజ్లకు ప్రత్యామ్నాయంగా ఎంసీబీలను ఉపయోగించడానికి ఇది ప్రధాన కారణం సర్క్యూట్లో. అలాగే సర్క్యూట్లలో లోపం ఏర్పడినప్పుడల్లా ఎంసీబీలోని స్విచ్లు స్వయంచాలకంగా ఆగిపోతాయి మరియు పరికరం యొక్క లోపాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఫ్యూజ్ కంటే ఎంసీబీ యొక్క ప్రయోజనాలను చర్చిద్దాం. ఎంసీబీ చాలా సులభం, ఉపయోగించడానికి సులభమైంది మరియు ఇది సాధారణంగా మరమ్మతులు చేయబడలేదు. 1. ఎంసీబీ ఫ్యూజ్ కంటే ఎక్కువ కరెంట్ సెన్సిటివ్గా ఉంటుంది. ప్రస్తుత ప్రవాహంలో ఏదైనా అసాధారణత గుర్తించబడితే ఎలక్ట్రికల్ సర్క్యూట్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. షార్ట్ సర్క్యూట్ సమయంలో అవి ఫ్యూజ్ కంటే వేగంగా పనిచేస్తాయి. వాటికంటే మెరుగైన ఓవర్లోడ్ రక్షణను అందిస్తాయి ఫ్యూజులు. 2.
ఎంసీబీలు పునర్వినియోగపరచదగినవి కాబట్టి వాటికి తక్కువ నిర్వహణ మరియు భర్తీ అవసరం. అయితే ఫ్యూజ్ తప్పుగా మారినప్పుడల్లా మార్చాలి. 3. ఎంసీబీతో సరఫరాను తిరిగి ప్రారంభించడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా ఎంసీబీ యొక్క నాబ్ను తిరిగి ఆన్ స్థానానికి మార్చడం. అయినప్పటికీ ఫ్యూజ్ బ్లో అయినప్పుడు పూర్తి ఫ్యూజ్ వైర్ను మార్చడం అవసరం. వీక్షించినందుకు ధన్యవాదాలు. మంచి రోజు.